మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాకు ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్కు అప్పగించొద్దంటూ అమెరికా సుప్రీంకోర్టుకు పెట్టుకున్న పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో రాణా భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. అతన్ని అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్ పోరాడుతోంది. ముంబై దాడులకు ముందు రెక్కీ నిర్వహించిన డేవిడ్ కోల్మాన్ హెడ్లీకి రాణా సహకరించినట్లు చెబుతున్నారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్కు అప్పగిస్తున్నామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారికి అమెరికా ఉన్నత న్యాయస్థానంలో షాక్ తగిలింది. భారత్కు తన అప్పగింతను అత్యవసరంగా నిలిపివేయాలంటూ తహవూర్ రాణా పెట్టుకున్న పిటిషన్ని తిరస్కరించింది అమెరికా సుప్రీంకోర్టు. పాకిస్తాన్కు చెందిన కెనడా జాతీయుడు తహవూర్ రాణా 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రఘటన కీలక నిందితుడు. ప్రస్తుతం లాస్ ఏంజల్స్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తమకు అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్ పోరాడుతోంది. దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రాణా పలు ఫెడరల్ కోర్టులతో పాటు శాన్ ఫ్రాన్సిస్కోలోని యుఎస్ కోర్టును సైతం ఆశ్రయించాడు. ఆయా న్యాయస్థానాల్లో అతనికి చుక్కెదురైంది. ఈ క్రమంలో గతేడాది నవంబర్ 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయగా అక్కడ కూడా నిరాశ ఎదురైంది. నేను పాకిస్తాన్కు చెందిన ముస్లింను, నన్ను భారత్కు అప్పగిస్తే చిత్రహింసలకు గురి చేస్తారు. అంతేకాదు నేను గుండెపోటు, పార్కిన్సన్స్, బ్లాడర్ క్యాన్సర్, కిడ్నీ, ఆస్తమా సంబంధిత సమస్యలతో పోరాడుతున్నాను. ఇలాంటి తరుణంలో నన్ను ఇండియాకు అప్పగించడం అంటే మరణశిక్ష విధించడమే అవుతుంది అంటూ తహవూర్ రాణా అమెరికా న్యాయస్థానం ముందు పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు అసోసియేట్ జస్టిస్ ఎలెనా కాగన్ విచారణ చేపట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ వాదనలు వినిపిస్తూ భారత్ అతిపెద్ద సెక్యులర్ దేశం, అక్కడ జాతి, మతం ఆధారంగా వివక్ష చూపించరు అని చెప్పారు. వాదనల్ని విన్న జడ్జి రాణా పిటిషన్ని కొట్టివేస్తూ తీర్పిచ్చారు. కాగా తన అత్యవసర పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడంతో తహవూర్ రాణా మరో పిటిషన్ దాఖలు చేశాడు. ఇది కూడా ఇప్పుడు తిరస్కారానికి గురైంది. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్ని మన దేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి కులాబా తీరం ద్వారా ముంబైలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ రైల్వే స్టేషన్లోకి చొరబడ్డారు. వారి చేతిలో ఉన్న AK-47 తుపాకులతో జనాలపై విచ్చలవిడిగా తూటాల వర్షం కురిపించారు. వరుసగా 12 చోట్ల దాడులు జరిగాయి. దాదాపు 60 గంటల పాటు సాగిన ఆ మారణ హోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మృతుల్లో కొందరు విదేశీయులున్నారు. ఆనాటి కుట్రలో సూపర్ మైండ్గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో ముందుగా రెక్కీ నిర్వహించాడు. ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో తహవూర్ రాణా హస్తం ఉంది. తహవూర్ రాణా పాకిస్తాన్కు చెందిన కెనడా జాతీయుడు. దాదాపు 15 ఏళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి హెడ్లీ పరిచయమయ్యాడు. రాణా హెడ్లీపై ఉగ్రదాడులు, కుట్ర కేసులు నమోదు చేశారు. 26/11 దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో FBI అధికారులు తహవూర్ రాణాను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం లాస్ ఏంజల్స్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతన్ని తమకు అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్ పోరాడుతోంది. దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని యుఎస్ కోర్ట్ ఆఫ్ అపీల్లోనూ చుక్కెదురైంది. దాంతో అతడు గతేడాది నవంబర్ 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. దానిని కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తూ 20 పేజీల అఫిడవిట్ను దాఖలు చేసింది. దాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు రాణా అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో అతన్ని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఇటీవల ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తహవూర్ రాణా ప్రస్తావన వచ్చింది. 26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్కు అప్పగిస్తున్నాం. అలాగే త్వరలో మరింత మంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ వెల్లడించారు. అంతేకాదు త్వరలోనే మరింత మందికి ఇదే బాట తప్పదంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నును ఉద్దేశించి ట్రంప్ పరోక్ష హెచ్చరికలు చేయటం గమనార్హం. ఖలిస్తానీ వేర్పాటువాదులను కూడా అప్పగించే అవకాశాలున్నాయా అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు. ఈ ప్రకటనపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ముంబై ఉగ్రదాడి నేరస్తుడిని భారత్కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసిన అమెరికా అధ్యక్షుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాణా అప్పగింతలో అవసరమైన లాంఛనాలు పూర్తి చేయడానికి అమెరికాతో కలిసి పనిచేస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. దాంతో మరికొన్ని నెలల్లోనే అతన్ని భారత్కు అప్పగించారు.